ధరణిని బంగాళాఖాతంలో కలిపి ధరణితోటి దరిద్రాన్ని పోగొట్టి భూభారతిని తీసుకొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ప్రత్యేకంగా మేము కిసాన్ కాంగ్రెస్ తరఫున రైతాంగం పక్షాన కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. 2018లో ధరణి తీసుకొచ్చిన తర్వాత నిజమైనటువంటి భూమి హక్కు కలిగినటువంటి రైతులంతా కూడా అనేక మంది భూ హక్కులు కోల్పోయి రోడ్డున పడి 5 సంవత్సరాలుగా తమ భూమి హక్కు లేకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులలో గత 5 సంవత్సరాలుగా ఈ ధరణికి సంబంధించినటువంటి అంశంలో అనేక రకాలుగా అప్పటి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నికల ప్రచారంలో భాగంగా కూడా ఆనాడు వరంగల్ డిక్లరేషన్ కూడా ధరణి